ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. రిమ్స్ హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీలోని వార్డులో తనిఖీలు నిర్వహించి వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెడికల్ హాస్టల్లో విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ రోగులకు కనీస వైద్యం కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. హాస్పిటల్ మెడికల్ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడంతో పాటు అధికారులు సరైన వివరాలు ఇవ్వకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కి వచ్చే రోగులకు సరైన వైద్యం కల్పించాలన్నారు. రిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ పనులు నాణ్యంగా చేయని సివిల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కన్స్ట్రక్షన్ అయితే 3 ఇయర్స్ పైన 3.5 ఇయర్స్ అయింది. డెఫినెట్లీ అయిపోయి కూడా అయితే 1.5 ఇయర్ రిమ్స్ కంట్రోల్ సార్ రిమ్స్ అండి రిమ్స్ కంట్రోల్ అవుతుంది సార్. 2 సబ్ స్టేషన్స్ రిమ్స్ కంట్రోల్ తీసుకున్నది హెచ్డి సప్లై తీసుకున్నారు. అదే సబ్ స్టేషన్ అంతా రిమ్స్ కంట్రోల్ ఉంటుంది సార్. ప్రతి చోట దానికి ఒక ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది సార్. ప్రొసీజర్స్ ఉంటాయి. ఫ్లాష్ అయినప్పుడు సడన్గా హైయర్ వోల్టేజెస్ ట్రావెల్ అవుతాయి సార్. ఆ ట్రావెల్ ఎక్కడ వీక్ పాయింట్ ఉంటే కేబుల్లో అక్కడ పట్టేస్తుంది. ఆ టైంకి ఏదైనా నీళ్ళలో ఉన్న చిన్న స్పాట్స్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సాయిల్ టెస్ట్ చేస్తాం కదా, చేసి నేచర్ ఆఫ్ ది సాయిల్ ఏంటి అంటే వాటర్లో ఉన్న మాట్లాడేప్పుడు నువ్వు మాట్లాడినా విన్నాను కదా, మధ్యలో మాట్లాడుతుంటే మళ్ళీ ఇంటర్ఫేర్ అవుతాయండి. ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేసి వాటర్ బేరింగ్ కెపాసిటీ ఉంది, అలాగే లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంది అనేటువంటి అన్ని చూస్తాం కదా మీరు. అయితే చాలా వరకు కన్స్ట్రక్షన్ ఇంకా నడుస్తుంది. ఈ హాస్పిటల్, కాలేజ్, హాస్టల్స్ అన్ని చోట్ల కూడా ఇబ్బందులు చాలా ఉన్నాయి. దీంతోపాటు జరిగినటువంటి కన్స్ట్రక్షన్లో చాలా లోపాలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ జాయింట్స్ దగ్గర లీకేజెస్ అనేటువంటివి, తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఈ మధ్య హాస్టల్కి కరెంట్ లేక మంచినీరు లేక చాలా ఇబ్బంది పడటం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ప్రాపర్ మెయింటెనెన్స్ అనేటువంటిది కూడా లేకుండా పోతుంది. అంతేకాకుండా కొత్తగా వచ్చే ఎక్విప్మెంట్ కూడా సరైనటువంటి క్వాలిటీ లేకుండా వర్కింగ్ కండిషన్